గుల్జర్ హౌస్ లో ప్రాణాలకు తెగించి సహాయక చర్యలు చేపట్టారు రెస్క్యూ సిబ్బంది. చార్మినార్ సమీపంలోని గుల్జర్ హౌస్ లో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్లో చిక్కుకుపోయిన వారిని సహాయక బృందాలు కాపాడాయి. ఫైర్ ఫైటర్లు, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తమ ప్రాణాలు లెక్క చేయకుండా లోపల ఉన్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు. గుల్జర్ హౌస్ వెనుక వైపు ఉన్నటువంటి 3 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఏసీ కంప్రెషర్ పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. దీంతో షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలంటున్నాయి. 5 ఫ్లోర్ లో ఉన్న వాళ్లు బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే మెట్ల పక్కన మంటలు ఎగబాకడంతో బయటకు వెళ్లలేకపోయారు. అందులో నివసిస్తున్న కుటుంబ సభ్యులు అక్కడే చిక్కుకుపోయారు. మంటల వేడి తట్టుకోలేక టెర్రస్ మీదకు వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ టెర్రస్ పైన కార్మికులు మెట్ల ద్వారానికి తాళం వేసేశారు. దీంతో టెర్రస్ మీదకు కూడా వెళ్లలేకపోయారు కుటుంబ సభ్యులు. తాళం వేసి ఉండడంతో అంతా కలిసి మళ్లీ కిందకు దిగిపోయారు. కింద మెట్ల పక్కన భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో 2nd ఫ్లోర్ కు చేరుకున్నారు. అప్పటికే ప్రమాద స్థలానికి చిన్న మెట్ల ద్వారం నుంచి లోపలకు చేరుకున్నటువంటి సహాయక బృందాలు మెట్ల వద్ద ఎగిసిపడుతున్నటువంటి మంటలను అదుపు చేశారు. ఆ తర్వాత లోపలకు వెళ్లి పలువురిని కాపాడారు. అప్పటికే ఊపిరాడక అపస్మారక స్థితిలో ఉన్నటువంటి కొంతమంది మృతి చెందగా మరికొందరు హాస్పిటల్కు తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. చార్మినార్ సమీపంలోని గుల్జర్ హౌస్ లో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. G+2 బిల్డింగ్ లో మంటలు చెలరేగడానికి గల కారణాలేంటి అనేది అధికారులను అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదంలో 17 మంది మరణించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. షార్ట్ సర్క్యూట్ తోనే అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం స్పందించిందని చెప్పారు. ఫోన్ వెళ్లిన 3 నిమిషాలకు ప్రమాద స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయన్నారు. Because the short circuit inside in the shops on the ground floor, that short circuit might have caused the fire, and finally that smoke went up to the level of 1st floor and 2nd floor. The people who are living in the 1st floor with the smoke might have caused the death of their 17 people. Government also, though the ex gratia what we have announced 5 lakh rupees might not get their lives, but whatever the minimum financial support it can extend to the family members of that, the deceased families, the state government and the cabinet, the chief ministers already asked me to announce 5 lakh rupees to each bereaved family. జరిగినటువంటి సంఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం మానవత్వం ఉన్నటువంటి అందరం కూడా ఈరోజు బాధిస్తున్నాం, శోకిస్తా ఉన్నాం. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటనగా భావిస్తా ఉన్నాం. చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క మనిషికి సంబంధించి 5 లక్షల రూపాయల వరకు ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. జరిగినటువంటి సంఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం మానవత్వం ఉన్నటువంటి అందరం కూడా ఈరోజు బాధిస్తున్నాం, శోకిస్తా ఉన్నాం. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటనగా గుల్జర్ హౌస్ లో ప్రాణాలకు తెగించి సహాయ చర్యలు చేపట్టారు అక్కడ రెస్క్యూ టీం. చార్మినార్ సమీపంలోని గుల్జర్ హౌస్ లో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే కూడా రెస్క్యూ టీమ్స్ అక్కడ సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. మంటల్లో చిక్కుపోయిన వారిని సహాయక బృందాలు కాపాడాయి. ఫైర్ ఫైటర్లు, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా లోపల చిక్కుకుపోయి ఉన్న వారిని కాపాడే యత్నం చేశారు. హైదరాబాద్ మీర్ చౌక్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మృతుల్లో 8 మంది చిన్నారులున్నారు.
షార్ట్ సర్క్యూట్ తోనే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. చార్మినార్ కు సమీపంలోని గుల్జర్ హౌస్ లో భవనంలోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, డిఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, పోలీస్ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు వెంటనే చేపట్టారు. అయితే ఒకటే మార్గం ఉండడం వల్ల సహాయక చర్యల్లో కొంత జాప్యం జరిగింది. అయితే అప్పటికే బాధితులంతా కూడా స్పృహ కోల్పోయారు. ముగ్గురు ఘటనా స్థలంలోనే చనిపోగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మిగతా వాళ్ళు చనిపోయారు. ప్రమాదం జరిగిన భవనంలో 2 అంతస్తుల భవనంలో కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కింది భాగంలో 3 షాపులుండగా పై అంతస్తును నివాసంగా వాడుతున్నారు. వేసవి సెలవులు కావడంతో మరొక 2 బంధువుల కుటుంబాలు కూడా వచ్చి ఉన్నాయి. కుటుంబ సభ్యులతో పాటు షాపుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా అదే భవనంలో ఉన్నారు. అంతా గాఢ నిద్రలో ఉండగా అగ్ని ప్రమాదం సంభవించింది. భవనంలోకి వెళ్లాలన్నా బయటకు రావాలన్నా గుహ లాంటి ఒక చిన్న మార్గం ఉంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. అతి కష్టం మీద ఫైర్ సిబ్బంది పై అంతస్తుకు చేరుకున్నారు. గోడకు రంధ్రం చేసి లోపలికి వెళ్లి మంటను అదుపు చేశారు.